నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. గతానికి భిన్నంగా అన్ని మారుతున్నాయి సీఎం జగన్. గాడి తప్పిన పాలనను దారిలో పెడతా ప్రజాగలంలో చంద్రబాబు. జగన్ మాయమాటలు నమ్మి ఓటేయొద్దు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎవడైనా ఏడుస్తుంటే చంద్రబాబు ఆనందిస్తాడు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. వాలంటీర్లపై ఈసీ నిర్ణయం దురదృష్టకరం మంత్రి అంబటి రాంబాబు. ఈసీ ఆదేశాలు ఏపీలో డిఎస్సి వాయిదా. నిరంతర విద్యుత్ సరఫరాకు సన్నద్ధంగా ఉండాలి అధికారులకు సీఎం రేవంత్ సూచనలు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే రేవంత్ ప్రభుత్వం కూలిపోతుంది బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. మీడియా ముసుగులో కుట్రలు 9 ఛానళ్లకు కేటీఆర్ లీగల్ నోటీసులు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మధ్య భారతంలో వడగాల్పులు ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలు. 55 లక్షల కోట్ల నుంచి 205 లక్షల కోట్లకు అప్పును పెంచేశారు ప్రియాంక గాంధీ. ఏప్రిల్ 1 నుంచి స్వల్పంగా పెరగనున్న ఔషధ ధరలు 800 మందులపై ప్రభావం. కార్యకర్తలే నాకు స్ఫూర్తి ప్రధాని నరేంద్ర మోదీ. ఒంటరిగానే బీజేపీ 370 సీట్లు సాధిస్తుంది జీవీఎల్ ధీమా. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి మెగా ర్యాలీ. అద్వానీని భారతరత్నతో సన్మానించిన రాష్ట్రపతి ముర్ము. మద్యం కుంభకోణంలో ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లత్ను ప్రశ్నించిన ఈడీ. కేసీఆర్ రైతు ఉద్యమం ధరావత్ తండాకు బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత. బీజేపీకి సహాయ నిరాకరణ గండం వలస నేతలకు టికెట్లపై పార్టీలో అంతర్గత పోరు. ఫ్లైఓవర్ మీద కారు ఆపి రీల్స్ అడ్డుకున్న పోలీసులపై దౌర్జన్యం. మోదీ సర్కారును సాగనంపాల్సిన సమయం ఇదే ఉద్ధవ్ ఠాక్రే. అదుపు తప్పి భారీ లోయలో పడిన కారు 2 మృతి పలువురికి గాయాలు.